సోదరులకు పాద నమస్కారం. భారతదేశ వ్యవసాయంలో విచక్షణారహితంగా రసాయన సేద్యం అమలు జరుగుతోంది గత 3 దశాబ్దాల నుంచి. అయితే మీరు టోటల్గా 150 కోట్ల మంది తింటున్న ఆహారం విషరహితం, విషపూరితం. అయితే మనం క్యాన్సర్కు బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గణాంకాలు చెప్తున్నాయి. నీతి ఆయోగ్ సూత్రాల ద్వారా కూడా మనకు సర్వే ద్వారా తెలియజేసిన అంశం ఏంటంటే 2035కి ప్రతి కుటుంబంలో ఒక క్యాన్సర్ పేషెంట్ తయారయ్యేకి ఎక్కువగా ఛాన్సులు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యవసాయదారుడు, వ్యవసాయ చేయని వాళ్ళు కూడా బాగా అవేకనింగ్తో ఉండాలి. మనం తినే ఆహారం విషపూరితం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అమలుపరచాల్సింది సేంద్రియ ప్రకృతి వ్యవసాయాన్ని అమలుపరచాలి. అలాంటి ఆహార పదార్థాలనే తినాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యవసాయము నిర్విరామంగా ప్రకృతి వ్యవసాయం చేయట్లేదు. ఎంత ప్రోత్సహించినా రసాయన సేద్యం చేస్తున్నారు. అందుకే జై కిసాన్ ఫౌండేషన్ అతి త్వరలో జై కిసాన్ వారసులు, జై కిసాన్ వారసురాలు అనే ఒక కొత్త కాన్సెప్ట్ని అనంతపురం జిల్లాలో అమలుపరచబోతోంది. అది ఏంటంటే 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యా వ్యవస్థలోకి వెళ్ళి ఆ విద్యార్థులను జాగృతం చేసి చైతన్యం చేస్తూ ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం గురించి జై కిసాన్ అక్షయ పాత్ర నమూనా ఒక విప్లవాత్మకమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి 70 రోజులైన శుభ సందర్భంగా ఈ సక్సెస్ ఫార్ములాని అన్ని కళాశాలకు, పాఠశాలలకి పంపించే ప్రయత్నం చేస్తూ అక్కడ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేసి ఫెస్టివల్ డేని అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ డేని ఏర్పాటు చేసేంత వరకు వెన్నుదండుగా ఉంటూ శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాము. కాబట్టి చూస్తున్న వాళ్ళు కూడా మీ పిల్లల్ని మీరు కూడా ప్రకృతి సేంద్రియ వ్యవసాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆ విధంగా మీరు ఇతరులకు కూడా చెప్పాలనే ఉద్దేశాలతో ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాం. జై కిసాన్, జై భారత్.